కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి పదవులు వస్తాయన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సికింద్రాబాద్ శివాజీనగర్లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు. కొత్త పాలకవర్గం ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. సికింద్రాబాద్ పెరుమాళ్ వెంకటేశ్వర స్వామి రెనోవేషన్ కమిటీ చైర్మన్ అయిన వెంకటరాజ్ పొదిరాజు గారికి అదే మాదిరిగా ఈరోజు ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఛార్జ్ తీసుకున్నారో వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయానికి కమిటీలో వాళ్ళ ఛార్జ్ తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎంతో ప్రసిద్ధిగాంచిన టెంపుల్, సుమారు 200 సంవత్సరాల కిందట స్వయంభూ స్వామివారు, ఎంతో పవర్ఫుల్ స్వామివారు. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళందరూ మొక్కులు నెరవేరుతుంది, వారు ఏ కోరికలు ఉన్నా కూడా అది నెరవేరుతుంది. కాబట్టి ఇలాంటి ఆలయానికి కమిటీ సభ్యులై డెవలప్మెంట్ చేయడానికి వీళ్ళు వచ్చారు. కాబట్టి వీళ్ళకి సువర్ణ అవకాశం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కావాలంటున్నారు. ఈ ఫంక్షన్ హాల్తో పాటు ఈ యొక్క ఆలయాన్ని కూడా ఏ విధంగా డెవలప్మెంట్ కావాలో దానికి పూర్తి స్థాయిలో నా సొంత నిధులు, నాకు తెలిసిన వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని వీళ్ళు కూడా చాలామంది కమిటీ మెంబర్స్ కూడా స్వయంగా బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. వారు కూడా వాళ్ళ సొంత నిధులు కూడా సహకరించి టెంపుల్ని డెవలప్మెంట్తో పాటు ఆ కమిటీ కూడా కంప్లీట్ చేయాలని నా ఒక కోరిక వారికి తెలపడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళందరికీ అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత స్వామివారికి సేవ చేయడం, అదే మాదిరిగా భక్తులకు కూడా సేవ చేయడం ఇది సువర్ణ అవకాశం. కాబట్టి వీరు ఖచ్చితంగా అటు భగవంతునికి, ఇటు భక్తులకి, ఇటు డెవలప్మెంట్కి అన్ని విధంగా మేలు చేస్తారని పూర్తిగా నాకు విశ్వాసం.